ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. ఓకే, ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఇది ఏ రెండు దేశాల మధ్యలో నిర్వహిస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం యుఎస్ అదేవిధంగా సౌత్ కొరియా మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా సౌత్ కొరియా మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈసారి ఎందుకు న్యూస్లో ఉండడం జరిగిందంటే ఇప్పుడు ప్రధానంగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా సౌత్ కొరియాకి సంబంధించిన అధ్యక్షుడు మీట్ అవ్వబోతున్నారు. వారిరువురు మీట్ అయ్యే ప్రాసెస్లో బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. సో దీన్ని నార్త్ కొరియా వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. బేసిక్గా యుఎస్ అండ్ సౌత్ కొరియా ఎందుకు ఈ ఎక్సర్సైజ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అంటే బేసిక్గా ఏంటి అంటే ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్స్ కనుక చేస్తున్నట్లయితే ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ టైప్గా ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. సో ఇది ప్రధానంగా యుఎస్ అండ్ సౌత్ కొరియా మధ్యలో సంయుక్తంగా నిర్వహించేటువంటి ఒక ఎక్సర్సైజ్ డ్రిల్ అన్నమాట. ఓకే, ఎందుకు నార్త్ కొరియా కనుక న్యూక్లియర్ అటాక్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ప్రధానంగా ఇది బాగా ఎందుకు న్యూస్లో ఉంటుంది అంటే అటు యుఎస్కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా లీ జే మయూంగ్ సౌత్ కొరియా ప్రెసిడెంట్ మీట్ అవ్వబోతున్నారు. సో ఈ ఇరువురు మీటింగ్స్ ముందుగా ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం వల్ల నార్త్ కొరియా ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో 11 డే యాన్యువల్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే, పూర్తిగా మొత్తం 21,000 మంది ట్రూప్స్ పాల్గొనడం జరిగింది. దీంట్లో సౌత్ కొరియా నుంచి 18,000 మంది పాల్గొనడం జరిగిందనమాట. ఎయిమ్ టు కౌంటరింగ్ న్యూక్లియర్ అండ్ అన్కన్వెన్షనల్ థ్రెట్స్ ఏవైతే జరుగుతాయో నార్త్ కొరియా నుంచి వాటి నుంచి సంరక్షించుకోవడం కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది అంటున్నారు. ఎన్హాన్స్ జాయింట్ ఆపరేషనల్ రెడీనెస్ పర్పస్ ఏంటి, అదేవిధంగా కంప్యూటర్ సిమ్యులేటెడ్ కమాండ్ ఎక్సర్సైజ్ ఫీల్డ్ ట్రైనింగ్, న్యూక్లియర్ మిసైల్ డ్రోన్ అటాక్స్ జరిగినప్పుడు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. సో ఇదేంటి డిక్లేర్డ్ యాజ్ డిఫెన్సివ్ నాట్ ఫర్ అఫెన్సివ్. ఓకే, నార్త్ కొరియా ఏం చేస్తుంది మా మీద అటాక్ చేస్తారు అన్న ఉద్దేశంతో అపోజ్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు మేము డిఫెన్స్ పర్పస్లో చేస్తున్నాం నాట్ ఫర్ అఫెన్సివ్ పర్పస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ ఎక్సర్సైజ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.